నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ సుమారుగా 2 ఏళ్ల నుంచి మనం రెట్టివి భక్తిలో మీరు వీడియోస్ ఇవ్వడం అది జరుగుతుంది. ఓ తింగర్ ప్రశ్న వేయబోతున్నాను సార్. తింగర్ అనుకోండి, పిచ్చి ప్రశ్న అనుకోండి, చెత్త ప్రశ్న అనుకోండి, వేయాల్సిన అగత్యం పట్టింది నాకు. మేము పూజలు చెయ్యం, గుళ్ళకి వెళ్ళాం, ఎట్లాంటి దైవారాధన చెయ్యం. అయినప్పటికీ మాకు దేవతా అనుగ్రహం కావాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. వచ్చాయి అలాంటి పరిస్థితులు కనబడ్డాయి. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే గనక దైవతా అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందా? అనుగ్రహం ఉంటుంది ఖచ్చితంగా, కానీ దేవత ఉండదు. నిజంగా పూజలు చేయని వారికి శాస్త్రంలో ఉంది. ఎవరు అనుగ్రహం ఉంటుంది? పూజ చెయ్యను, దీపం పెట్టను, ధూపం పెట్టను, ప్రేత అనుగ్రహం ఉంటుంది. ప్రేత పట్టుకుంటుందండి ఖచ్చితంగా వారికి. అంటే ప్రేతలు మన చుట్టూ తిరుగుతుంటాయి. సీరియస్గా ఇది మీరు నెగటివ్ ఎనర్జీ ఎక్కడ ఉంటుందో అక్కడ ప్రేతం ఎంటర్ అవుతుంది. కలి ఎంటర్ అవుతాడు, కలి పురుషుడు ఎంటర్ అయిపోతాడు. నిత్య దేవత ఆరాధన చేసే వాడి దగ్గర కలి రాడు. భయపడతాడా? రాడు. అది అతనికి ఉన్నటువంటి రూల్స్ లో సెట్ ఆఫ్ రూల్స్ పెట్టుకున్నాడు. కలి ఇష్టం వచ్చిన ప్రవర్తించడు. ఆయన మీరు ఏమేం చేస్తున్నారు, ఈ రూల్స్ ని మీరేరా ఎంటర్ అవుతాడు. ఇప్పుడు ట్రాఫిక్ అతను పట్టుకున్నప్పుడు ఏమేమి ఉన్నాయి, ఏం లేవు, ఉన్నాయో వెళ్ళిపో అంటాడు, వెళ్ళేవాడు ఫైన్ కట్ అంటాడు. అలాగే నేను దీపం పెట్టను, ధూపం వేయను, అంటే సంథింగ్ ఏదైతే నిత్య దేవతారాధన చేసేవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏమీ చెయ్యను. కానీ నాకు బాగుండాలంటే 2 విషయాలు. ఒకటి, పాస్ట్ లైఫ్లో అతను బాగా పుణ్యం చేసేనే ఉండాలి. ఆ పుణ్యం వచ్చి నాకు పనిచేస్తూ ఉంటుంది. ఆ విషయం తెలియక అందరూ ఏమనుకుంటామంటే నేను పూజ చేస్తున్నాను, నాకు అంతంత మాత్రం ఏ పూజ లేకపోయినా బాగానే ఉంది కదా అనుకుంటాను. కానీ పూర్వజన్మ పుణ్యం ఉంది ఆయన దగ్గర, అదంతా ఖర్చు అయిపోతుంటుంది. మరి ఈ దేవత అనుగ్రహం కానీ దేవత పూజ కానీ ఎందుకు చేయాలి అంటే ఇక్కడ 2 విషయాలు. ఒకటి, అందరికీ తెలిసిన విషయం అయినా మరోసారి చెప్తున్నాను, కృతజ్ఞతా భావంతో ఒకటి. రెండవది, మీకు బ్లాక్డ్ భాగ్య చక్ర అని ఉంటుంది. మీరు పూర్వజన్మలో పుణ్యం చేశారు కానీ అది ఎక్కడో బ్లాక్ అవుతుంటుంది, వేరే పాపం వచ్చి దాన్ని ఆపుతూ ఉంటుంది. ఈ పూజ చేసిన పుణ్యం ద్వారా ఆ పాపం దగ్ధం అవుతుంది. లలితా సహస్రనామాలు చాంటింగ్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్క నామం ఏం చేస్తుందంటే ఒక ఎనర్జీలా ఫామ్ అయ్యి అక్కడ మీకు ఏదైతే పుణ్యం రావడానికి అడ్డం పడుతున్న పాపాన్ని దగ్ధం చేస్తుంది. అది అయితే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మీరు చేసే పూజ మీ వరకే ఉంటుంది అనుకుంటే తప్పు. మీరు చేసే పూజలో తీవ్రతను బట్టి తర్వాత వంశానికి కూడా అది పనికొస్తుంది. మీరు ఎటువంటి పూజలు పునస్కారాలు చేయకుండా ఉన్నప్పుడు మీ నెక్స్ట్ జనరేషన్స్ కూడా అది ఎఫెక్ట్ ఇస్తుంది. ఆ దారిద్ర్యం అనేది ఇస్తుంది, గ్యారంటీగా ఇస్తుంది. ఎందుకంటే మీ శారీరకంగా ఏదైతే మనకు ఉన్నాయో ఇవేవైతే మనం నెక్స్ట్ జనరేషన్స్ కి ఇస్తుంటాంగా, షుగర్లు, బీపీలు ఇవన్నీ, అలాగే డిఎన్ఏ ఎలా అయితే పర్ఫెక్ట్ గా ట్రాన్స్ఫర్ అవుతుందో మనం చేసేటువంటి పాపము, పుణ్యము, పూజలు ఇవన్నీ కూడా ట్రాన్స్ఫర్ అవుతాయి. అందులో ఎటువంటి సంశయము లేదు. రైట్. అయితే కొంతమంది మనం చూస్తూ ఉంటాం సార్, రకరకాల పరిస్థితులు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళ హస్బెండ్ ఒప్పుకోకపోవచ్చు, ఏమంటే అస్సలు మమ్మల్ని దేవుడు అంటేనే వాళ్ళు చిర్రెత్తుకొస్తారు, చేయనివ్వరు అనే పరిస్థితి ఒకటి ఉండొచ్చు. పెద్దవాళ్ళు నేర్పలేదండి, ఏదో శనివారం ఏదో అగరబత్తి చూపించటము, లేకపోతే శనివారమే దీపం పెట్టడం, మొత్తం 7 days లో ఒక్క డేనే దీపం పెట్టడం, ఇట్లా వాళ్ళ బ్రాటప్ లో రకరకాల ఉంటాయి, రకరకాల పద్ధతులు ఉంటాయి. మరి ఇట్లా సార్ మార్చుకోవడం ఎట్లా ఈ పరిస్థితుల్ని? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమైపోయిందంటే భగవంతుడు అనేటువంటి విషయం దగ్గరకు వచ్చారు, కనబడ్డు, ఇది ఎంతవరకు ఉన్నాడు అనేటువంటిది తిరుగుతూ ఉంటుంది, ప్రతి ఒక్కరిలో ఉంటుంది అమ్మాయి. ఎందుకంటే నాకు చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదా, అడుగుతుంటారు నిజంగానే ఉన్నాడంటావా, నాకు ఒక్కోసారి లీల కనిపిస్తుంది, ఒక్కోసారి కనిపించట్లేదు, ఆ యొక్క ఇది అర్థమవుతుంది, ఒక్కోసారి అర్థం కావట్లేదు. అంటే అదే మాయ. మీకు ఉన్నాడు, భగవంతుడు ఉన్నాడు, అతని విశ్వాన్ని మొత్తం నడుపుతున్నాడు అనేటువంటి విశ్వాసం మీకు రావాలి అంటే పురాణాలు, భాగవతము, ఇతిహాసాలు, రామాయణము, మహాభారతం ఇవన్నీ చదవాలి. చదివినప్పుడు అప్పుడు మీకు ఏమవుతుందంటే మీ మైండ్, మీ సబ్ కాన్షియస్ మైండ్, ఎస్
ఇది ఇలా ఉంది కదా అని చెప్పి నమ్మడం ప్రారంభం అవుతుంది. Right. మీ సబ్ కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మీరు ఒక విషయాన్ని ఇది భగవంతుడు నాకు చూసుకుంటాడని బలంగా నమ్మితే ప్రకృతిలో ఉన్న చిన్న సూక్ష్మ క్రిమితో సైతం మీకు సహకరించడం స్టార్ట్ అవుతుంది. Yeah. ఇప్పుడు మీరు బాగా నమ్మారు, లలిత అమ్మవారిని రెగ్యులర్గా పూజ చేసుకుంటున్నారు, ఒక ధర్మబద్ధంగా ఉన్నారు. ఇక్కడ మళ్ళీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఇక్కడ ఒక క్వశ్చన్ అడగొచ్చు, ఎట్లాగా మనకి చూడండి, ఇప్పుడు ఈ ఎలక్షన్స్ టైం కావచ్చు, లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా పూజలు చేస్తుండొచ్చు. వీళ్ళు ఒక చండీ యాగం చేసి ఉండొచ్చు, అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా చండీ యాగం చేసి ఉండొచ్చు. మరి ఇద్దరు యాగం చేశారు కదా, ఎవరికి ఫలితం రావాలి అనేటువంటిది సంశయం చాలా మందికి వస్తుంది. నన్ను అడిగారు కూడా చాలా మంది విషయం. నేను ఒకటే చెప్పాను, ఎవరికి ఇప్పుడు ఇద్దరికి చేశారు, అమ్మవారు ఏం చేస్తుందంటే ఎవరి పట్ల ఎక్కువ ధర్మం ఉందో వాళ్ళ వైపు వెళ్తుందట. ఇద్దరిలో కూడా ఎన్నో కొన్ని మైనస్లు ఉంటాయి కదా, మనిషి అన్నాక ఉంటాయి. ఎందుకంటే రాజకీయం అంటేనే అక్కడ పోయిన తర్వాత అవతల వాళ్ళ మీద ఎత్తులు పై ఎత్తులు, గందరగోళాలు, గొడవలు, నానా ఉంటాయి. అక్కడ ఎవరి పట్ల ఎక్కువ ధర్మం ఉందో ధర్మం యొక్క పాలు పెరుగుతాం అటువైపు వెళ్తుందట అమ్మవారు. అలా చూస్తారా? అలా చూస్తారు. మరి ఇప్పుడు భర్తలు ఒప్పుకోవట్లేదండి, అసలు చేయనివ్వట్లేదు, మనసులోనే ఆరాధన చేసుకోవాల్సి వస్తుంది, కొంతమందికి ఈ పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఎట్లా ఆ పరిస్థితి? భర్తలే కాదు, కొన్ని కొన్ని ఇళ్లలో అయితే జీవిత భాగస్వామి స్త్రీ కూడా ఒప్పుకోని కేసెస్ నేను చూసాను. అంటే ఎలా అంటే ఇవన్నీ ఏమిటి, ఇవన్నీ ట్రాష్ అనుకునే వాళ్ళు, అంటే వాళ్ళకి ఒక విషయం చెప్తానమ్మా నేను, అలా అనుకునే వాళ్ళు ఉన్నారు. నాకు చెప్పినప్పుడు నాకేమనిపిస్తుంది అంటే వాళ్ళకి పుణ్యం లేదు. పుణ్యం ఉంటేనే భగవంతుడిని నువ్వు గుర్తించగలవు. పుణ్యం అనేటువంటిది లేకపోతే నువ్వు గుర్తించలేవు. ఎందుకంటే నువ్వు గుర్తించడానికి, నువ్వు భగవంతుడిని చేరుకోవడానికి ఫస్ట్ నీకు పుణ్యం ఉండాలి. మనమేమనుకుంటున్నాం, వీళ్ళు నాస్తికులనో లేకపోతే వీళ్ళు గుర్తించట్లేదనో, ఏంటి ఇలా ఉంటున్నారో మనం బాధపడ్డాం కదా. వాళ్ళకి పుణ్యం లేదు అనుకోవాలి. వాళ్ళు వ్యతిరేకిస్తున్నారనో, ఇంకోరు వ్యతిరేకిస్తున్నారనో, ఇంకోరు ఇలా చూస్తున్నారో. కొన్ని ఇళ్లలో మీరు అన్నట్టుగా ఇంట్లో వాళ్ళ నుంచే వ్యతిరేకత ఉంటుంది. భార్య వ్యతిరేకించవచ్చు, లేదా భర్త వ్యతిరేకించవచ్చు కొన్ని సందర్భాల్లో. బట్ లేడీస్ వ్యతిరేకించడం చాలా తక్కువ అని చెప్తున్నాను నేను మీకు. అలాంటప్పుడు మన ధర్మశాస్త్రంలో, మన సనాతన ధర్మంలో మనసులో ఆరాధించుకునే ఉంది. మీకు బయటకు కూడా తెలియదు కదా అది. నిజంగా వ్యతిరేకిస్తున్నారు, ఇంట్లో పటాలు పెట్టనివ్వట్లేదు, పూజ చేయనివ్వట్లేదు, దీపారాధన చేయనివ్వట్లేదు, ఇవన్నీ ఇంకా నువ్వు మూఢత్వంలో ఉన్నావా అనుకుని మాట్లాడుతున్నారు. కొంతమంది మాట్లాడతారు ఇది మూఢత్వం అనుకుంటారు. భగవంతుడు ఎవరైతే విశ్వానికి మూలమో అతన్ని ఆరాధించడం కూడా మూలత్వం అనుకునేటువంటి ఇది. ఎందుకంటే కలి ప్రభావం ఇదంతా. ఇది ఏంటంటే కలి పురుషుడికి ఇచ్చినటువంటి దీంట్లో కలి యొక్క ప్రభావం. కలి ఎంటర్ అయిపోతాడు అక్కడికి. ఎంటర్ అయిపోయినప్పుడు ఇట్లాంటి ఆలోచనలే వస్తాయి. వచ్చినప్పుడు మనకి అటువంటి ఆలోచనలు తిరుగుతూ ఉండేసరికి అవతల ఒప్పుకోవట్లేదు, కానీ మనకు చేయాలనుంది, మనసులో హ్యాపీగా చేసుకోవచ్చు కూర్చొని. ఖచ్చితంగా పరిస్థితి మారుతుంది, అంతేనా? ఎందుకంటే అటువంటి సిచ్యువేషన్ లో కూడా చేసావు కదా నువ్వు. అన్ని సమకూరినప్పుడు చేయడం కంటే కూడా ఏది నాకు సహకరించట్లేదు కానీ నేను నీ పాదాలు పట్టుకున్నాను తల్లి అన్నప్పుడు అమ్మవారు ఖచ్చితంగా కరుణిస్తుంది ఆ క్షణంలో. ఖచ్చితంగా. ఇంకొక కలి ఎంటర్ అయినటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఒక ప్రశ్న ఖచ్చితంగా అడుగుతుంటారు, అసలు మనకు ఆయన తండ్రి కదా, ఈశ్వరుడు తండ్రి కదా, ఆయన ఎక్స్పెక్ట్ చేస్తాడా నాకు ఇది పెట్టు నాకు అది పెట్టు అని, లేకపోతే ఆయన పూజ చేయమని అడుగుతాడా, ఒకవేళ పూజ చేస్తేనే ఇస్తాడా లేకపోతే ఇవ్వడా అని అడిగితే మీ ఆన్సర్? నేనేమంటానంటే అమ్మ, ఒక దీపం ఉంది, ఇదొక పోల్ అనుకోండి. లైట్ దగ్గరికి నువ్వు వెలుతురు కోసం వెళ్తున్నావు. లైట్కి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. నువ్వు దాని వెలుతురు కింద కూర్చొని నువ్వు పుస్తకం చదువుకుంటావు, ఆటలే ఆడుకుంటావు, నీ ఇష్టం. లైట్ ఎక్కడ మీరు దగ్గరికి రావాలని ఎక్స్పెక్టేషన్ పెట్టుకోదు. అది ఒక లైట్, అది వెలుతురు ఇస్తుంది. మీ అవసరం కోసం లైట్ దగ్గరికి వెళ్ళారు. అలాగే భగవంతుడు అనేటువంటి ఒక ఎనర్జీ, తన ఎనర్జీని ఫ్లో చేస్తున్నాడు. మీకున్న పాపం దగ్ధం అవ్వడానికో, మీకున్న కోరిక తీరడానికో భగవంతుడి దగ్గరికి వెళ్తున్నారు. ఇప్పుడు లైట్ దగ్గరికి మీరు వెళ్ళాలా, లైట్ మీ దగ్గరికి వస్తుందా? మనమే వెళ్ళాలి. అంతే కదా. అంతే. సో ఇవన్నీ కూడా ఇందాక మీరు చెప్పినట్టుగా కృతజ్ఞతను ఆవిష్కరించడమే. మీరు ఇప్పుడు లైట్ దగ్గరికి వెళ్ళి ప్రత్యేకంగా మీరేం అడగక్కర్లేదు. లైట్ దగ్గరికి వెళ్తే వెళ్తారు ఆటోమేటిక్. ఎలా వస్తుందో భగవంతుడి దగ్గరికి చేరుకుంటే ఆటోమేటిక్ మీకు పాపం దగ్ధం అవుతుంది. అద్భుతం సార్. చేరుకునే ప్రయత్నం చేయాలి. పిచ్చి ఆలోచనలన్నీ పక్కన పెట్టి డెఫినెట్ గా చేరుకునే ప్రయత్నం చేయాలి. మేము పూజలు చేయము, లేకపోతే మేము ఇది కాంప్లెక్స్ గా ఉండటానికి ఇప్పుడు చాలా మంది అనుకుంటూ ఉంటారు, దీంట్లో చాలా బోల్డ్ అంత క్రతువులు ఉంటాయి, చేయటం చాలా కష్టం,
అందరికి సింపుల్ గా వచ్చేయాలి సార్, ఎవ్రీథింగ్ సింపుల్ గా అయిపోవాలి. జస్ట్ మేము ఏం చేయమండి, జస్ట్ 3 సార్లు ఈ మంత్రం చదువుతాం వచ్చేయాలి నాకు రాజయోగం అని అనుకుంటే ఏమిటది, ఎట్లా అంత పెద్ద పాప దగ్ధం అవ్వాలి, అంత పెద్ద పాప ఎట్లా జరుగుతుంది, పండు ఉంది, నువ్వు ఇంత చిన్నదాంతో అవ్వాలంటే ఎట్లా అవుతుంది, కొంచెం అయినా ఆలోచించాలి కదా. కొంచెం మనం కష్టపడాలి. 10th క్లాస్ పాస్ అవ్వాలంటే ఎంత కష్టపడాలి కదా. ఎల్కేజీ సిలబస్ తో 10th పాస్ అవుతా అంటే ఎనీవేస్ ఇది డెఫినెట్ గా ఇవన్నీ కూడా ప్రాక్టికల్ గా ఆలోచించాలి. భగవత్ సంబంధించిన విషయాలు కూడా ప్రాక్టికల్ గా ఆలోచిస్తేనే మనకు అది అర్థం అవుతుంది. ఏదో మ్యాజిక్ అయిపోతుంది అనుకోవటం కరెక్ట్ కాదు. ఇస్తాడు, మ్యాజిక్ కూడా ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు అంటే మీకు పుణ్యం ఉంటేనే జరుగుతుంది. బ్యూటిఫుల్ సార్, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. డెఫినెట్ గా ఇది అర్థం చేసుకుని స్వామికి ఎంత ఆరాధన చెయ్యాలి, మనం ఎంత ఆరాధన చేస్తే స్వామికి దగ్గర అవుతాం అనేది డెఫినెట్ గా మననం చేసుకుంటూ స్వామి ఆరాధన మన వాళ్ళందరూ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.